నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఎట్టకేలకు తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గవర్నర్ అర్లేకర్ విజయ్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 7 మంత్రులకు శాఖలు కేటాయించారు. ప్రమాణ స్వీకార వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ కుటుంబ సభ్యులు వచ్చారు. తమ కుమారుడు సీఎం కావటంపై ఆనందం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సినీ నటి త్రిష హైలైట్ అయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం సీఎంగా విజయ్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై 2వ సంతకం, డ్రగ్స్ నివారణ ఫైల్ మీద 3వ సంతకం చేశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడారు. తాను ఎన్నో కష్టాలు అనుభవించానని, భావోద్వేగానికి లోనయ్యారు. ఆకలి బాధలేంటో తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. గత డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పు ఉందని అన్నారు.